ఇక్కడ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా పోలీసులు మాట్లాడినటువంటి తీరును కావచ్చు, అల్లు అర్జున్కి సంబంధించిన తీరును కావచ్చు, ఎవ్వరు కూడా ఖండించలేదు. ఎవ్వరు కూడా దీని మీద నోరెత్తలేదు. ఎవరు కూడా దీనికి సంబంధించి కనీసం ఇలా జరిగింది, ఓకే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడారు, దానికి మేము బయటకు వచ్చి దీనికి సమాధానం చెప్తున్నామని చెప్పేసి ఎక్కడా కూడా ఇండస్ట్రీకి సంబంధించి ఒక్కరు కూడా చెప్పలేదు. దీన్ని నేను ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తూ వస్తున్నానంటే, ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ ఏంటి, బెనిఫిట్ షోలన్నీ రద్దు చేస్తూ వస్తున్నాము, స్పెషల్ ఎలిమెంట్స్ అన్ని రద్దు చేస్తూ వస్తున్నాము, టికెట్ రేట్లకు సంబంధించి పెంపు ఎక్కడా కూడా మేము చేయము, ఇప్పుడే కాదు నేను 5 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవిలో ఉంటాను, సీఎం సీట్లో ఉన్నటువంటి ఈ 4 ఏళ్ళున్నా 5 ఏళ్ళున్నా ఎంతవరకు ఉన్నా కూడా ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి రాయితీలు ఏమను, ఎలాంటి బెనిఫిట్ షోలకు సంబంధించిన పర్మిషన్లు ఏమని చెప్పేసి కరాకంటిగా చెప్పినటువంటి మాట. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ మాట్లాడాలి కదా, ఇండస్ట్రీ పెద్దలందరూ దీని మీద సమావేశం పెట్టాలి కదా, ఇండస్ట్రీ పెద్దలందరూ సమావేశం పెట్టి మరి దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, రేవంత్ రెడ్డి ఎందుకు అలా రియాక్ట్ అయ్యారు, ఇండస్ట్రీ నుంచి ఎలాంటి తప్పు ఉందని చెప్పేసి ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా మాట్లాడి దీని మీద ఒక చర్చ అయితే జరగాలి కదా. మరి ఎందుకు జరగట్లేదు, ఇండస్ట్రీ వాళ్ళందరూ ఎందుకు ట్విట్టర్లో ట్వీట్లు పెట్టట్లేదు, ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ కూడా ఎందుకు మాట్లాడట్లేదు, వీడియో బయటలు ఎందుకు రిలీజ్ చేయట్లేదు. అయితే గతంలో 2019 నుంచి 2024 సమయంలో ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇండస్ట్రీకి సంబంధించి ఇదే బెనిఫిట్ షోలకు సంబంధించి ఇదే పెద్ద సినిమాలకు సంబంధించి ఏదైతే జరుగుతూ వస్తుందో, పెద్ద సినిమాలు వచ్చినప్పుడు చిన్న సినిమాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతూ ఉన్నాయి, వాళ్ళకి సంబంధించి థియేటర్లు దొరకట్లేదు, దానివల్ల చిన్న సినిమాలన్నీ నష్టపోతూ ఉన్నాయి, ఆ ప్రొడ్యూసర్లు అందరూ రోడ్డు పడిపోతూ ఉన్నారు, హీరోలందరూ నష్టపోతూ ఉన్నారు, వాళ్ళకి సరైన ఆదరణ దొరకట్లేదు. దానికోసం ఏపీలో ఒక స్పెషల్ జియో తీసుకొచ్చింది అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కార్. దానికి అనుగుణంగానే వాళ్ళు చాలా మార్పులు చేసుకుంటూ వచ్చారు, బెనిఫిట్ షోలకు పర్మిషన్ కూడా ఇస్తూ వచ్చారు. కానీ కొన్ని ప్రాతిపదికన ఎంతమందితో ఇవ్వాలి, ఎంత రేట్లు పెట్టాలి బెనిఫిట్ షోలకు అని చెప్పేసి కూడా చెప్తూ వచ్చారు. అంతేకాకుండా సినిమా టికెట్లకు సంబంధించి, సినిమా టికెట్ల పెంపుకు సంబంధించి ఎంత పెట్టాలి, అది 20 రూపాయలు పెట్టాలా, 30 రూపాయలు పెట్టాలా, 50 రూపాయలు పెట్టాలా, నార్మల్ థియేటర్కి ఎంత పెట్టాలి, ఐమాక్స్కి ఎంత పెట్టాలి, మల్టీప్లెక్స్కి ఎంత పెట్టాలని చెప్పేసి కూడా ఒక పూర్తిగా ఒక జీవోని తీసుకొచ్చి దానికి సంబంధించి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కారు ఆ జీవోని రిలీజ్ చేసింది. ఈ జీవో పైన ఇండస్ట్రీ మొత్తం ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. సినిమా ఇండస్ట్రీ అనేది ఒక చిన్న ఇండస్ట్రీ, దీనికి సంబంధించి కక్షపూరితంగా రాజకీయంగా దెబ్బతీసే విధంగా ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టండి, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూస్తూ వచ్చాము. ఆ తర్వాత ఆయనకు అనుగుణంగా చాలామంది హీరోలందరూ కూడా వాళ్ళు మాట్లాడేటువంటి తీరును కూడా మనం చూస్తూ వచ్చాము, ట్విట్టర్లో వాళ్ళు పెట్టినటువంటి ట్వీట్లు కూడా మనం చూస్తూ వచ్చాము. మరి అప్పుడు అంత పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేసి వచ్చినటువంటి ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, అలాగే డైరెక్టర్లు కావచ్చు, అందరూ మాట్లాడుతూ వచ్చారు కదా. ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి ఇంత సంచలనమైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఎందుకు ఎవరు మాట్లాడలేదు? రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం ఆషామాషి నిర్ణయం కావచ్చు, చాలా పెద్ద నిర్ణయం. ఇప్పుడున్నటువంటి తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సినిమా స్థాయి పెరిగిందనేది ఏదైతే మనం చెప్పుకుంటూ ఉన్నామో, 100 కోట్ల నుంచి 1000 కోట్లకు వెళ్ళిందనేది మనం ఏదైతే చెప్పుకుంటూ ఉన్నామో, అవన్నీ బెనిఫిట్ షోల ద్వారా, టికెట్ రేట్ల పెంపు ద్వారా, ప్రభుత్వం ఇస్తున్నటువంటి రాయితీల ద్వారా జరుగుతున్నటువంటి నిర్ణయం. దానివల్ల ఇప్పుడు కలెక్షన్స్ వస్తున్నాయి, హీరోలకు కావచ్చు, ప్రొడ్యూసర్లకు కావచ్చు, ప్రొడక్షన్ కంపెనీలకు కావచ్చు. మరి ఇప్పుడు ఎందుకు ఈ నిర్ణయం మీద ఎవరు మాట్లాడలేదు? జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ల రేట్లు తగ్గిస్తానని ఎక్కడా చెప్పట్లేదు. సినిమాకి సంబంధించి దాని పరిధికి సంబంధించి కొన్ని కండిషన్స్ పెట్టారు. ఏపీలో ఇంతమేర ఒక 30%, 40%, 20% షూటింగ్ జరగాలి, దానికి సంబంధించి షూటింగ్ జరిగిందని చెప్పేసి మీరు ఇక్కడ ఫామ్ సబ్మిట్ చేస్తే దానికి సంబంధించి మేము పర్మిషన్స్ ఇస్తాము. అంతేకాకుండా ఇండస్ట్రీ కూడా ఏపీలో రావాలి, ఏపీలో కూడా కావాల్సిన వనరులు ఉన్నాయి, గోదావరి జిల్లాలు ఉన్నాయి, సుదీర్ఘమైన సముద్ర తీరం ఉంది, వైజాగ్ పోర్ట్ వైజాగ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి మీకు అనుమతిగా, ఇవన్నీ మీకు వసతులు ఉన్నాయని చెప్పేసి కూడా ఆయన చెప్తూ వచ్చారు. ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి దానికి సంబంధించి ఒక నివేదిక ఇచ్చారు. ఇండస్ట్రీకి సంబంధించి చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మహేష్ బాబు గారు కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించిన సినిమాలన్నిటికీ కూడా టికెట్ రేట్లకు సంబంధించి, బెనిఫిట్ షోలకు సంబంధించి, లేదంటే ఎంత పెట్టాలి, ఎంత తగ్గించాలి, ఎంత ఉంచాలి అనేది కూడా ఆయన చెప్తూ వచ్చారు. వీళ్ళ సినిమాలందరికీ సంబంధించి కూడా ఆయన ఒక జీవో అయితే పాస్ చేశారు, టికెట్ల రేట్లు కూడా పెంచుతూ వచ్చారు. కానీ అప్పుడు అంత ఉద్దేశపూర్వకంగా అంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడినటువంటి సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డికి సంబంధించి మాట్లాడటం లేదు? ఆయన మాట్లాడింది ఏంటి? అల్లు అర్జున్కి సంబంధించి ఒక మహిళ చనిపోతే ఆయన పశ్చాత్తాపం సెలపలేకపోయినా కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. సరే, ఆయనకి సంబంధించిన కండోలెన్స్ ఏదో ఆయన ఇచ్చారు. మరి ఇండస్ట్రీ మొత్తము ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి, ఆయన నివాసం దగ్గరికి వెళ్ళి అంతగా పరామర్శించినటువంటి మీరందరూ కూడా ఎందుకు ఎవరో ఒకళ్ళు, కొంతమంది వ్యక్తులైనా సరే, ఇండస్ట్రీకి పెద్దగా ఉన్నటువంటి వ్యక్తులైనా సరే, ఆ పాపను, లేదంటే ఆ హాస్పిటల్లో ప్రాణాలతో పోరాటం ఆ బాబును,
ఆయన కుటుంబానికి సంబంధించిన ఆ తండ్రినో ఎందుకు పరామర్శించలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వచ్చినట్టు. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు వాస్తవానికి చెప్పాలంటే. ఖచ్చితంగా ఆ వ్యాలిడిటీ ఉంది. ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఎవరో ఒకరు ఆయనకి సంబంధించి పరామర్శించాల్సింది. అది చేయలేదని చెప్పేసి ఆయన డైరెక్ట్గా మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడున్నటువంటి అంటే సోషల్ మీడియాకి సంబంధించి కావచ్చు, ఇప్పుడున్నటువంటి అందరూ మాట్లాడుతుంది ఏంటంటే, ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి అయితే రేవంత్ రెడ్డికి సంబంధించి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్కి సంబంధించి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడలేరు, చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడలేదు. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ హైదరాబాద్లో ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడలేదా? అప్పుడు ఏపీలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, అప్పుడు ఏపీలో ఉన్నారు కాబట్టి ఆయన గురించి మాట్లాడుతున్నారా? రేవంత్ రెడ్డికి అయితే ఒక లెక్క, పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి అయితే ఒక లెక్క, జగన్మోహన్ రెడ్డికి అయితే ఒక లెక్క. అంటే జగన్మోహన్ రెడ్డి అంటే కోపమా, రేవంత్ రెడ్డి అంటే భయమా? ఇప్పుడు చూస్తుంటే అదే కదా పరిస్థితి కనిపిస్తుంది. ఇండస్ట్రీకి సంబంధించి టికెట్ రేట్లు తగ్గిస్తాము, బెనిఫిషియర్లు తగ్గించాము, చిన్న సినిమాలకు కూడా ఆదరణ లభించాలి, చిన్న సినిమాలకు సంబంధించి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, ఖచ్చితంగా పెద్ద సినిమా ఎంత సక్సెస్ సాధిస్తుందో ఇప్పుడున్నటువంటి జనరేషన్లో చిన్న సినిమాలు కూడా అన్నీ సక్సెస్ సాధిస్తున్నాయి. 2 కోట్లు 3 కోట్లు పెట్టి సినిమాలు తీసి 50 కోట్లు సంపాదించిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. వాటన్నిటికి కూడా ఆదరణ తగ్గాలి, వాటన్నిటికి కూడా ఆదరణ పెరగాలి, వాటన్నిటికి సంబంధించి థియేటర్లు కూడా ఇవ్వాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకొస్తే వాటన్నిటిని వ్యతిరేకించినటువంటి ఇండస్ట్రీ పెద్దలు కావచ్చు, వాటన్నిటిని వ్యతిరేకించినటువంటి ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఇప్పుడు వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా మాట్లాడాలి. వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డిని వ్యతిరేకించాలి, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ట్వీట్లు పెట్టాలి, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడాలి, వీడియోలు రిలీజ్ చేయాలి. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చేసినప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసింది కూడా తప్పనే కదా మీ భావన, తప్పనే కదా మీ అంశము, తప్పనే కదా మీరు కూడా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించినటువంటి నేపథ్యంలో కనీసం ఒక 1% 10% కూడా ఎవరు మాట్లాడలేదు, దీన్ని ఖండిస్తున్నట్టు కూడా మాట్లాడలేదు. అల్లు అర్జున్ అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో అందరూ కూడా ఇండస్ట్రీకి సంబంధించిన అందరూ కూడా మాట్లాడుతూ వచ్చారు, ఆయనకి సంబంధించి ఆయనకి సపోర్ట్గా ట్వీట్లు చేస్తూ వచ్చారు. ఇది అల్లు అర్జున్ ప్రమేయం లేకుండా జరిగింది, ఖచ్చితంగా ఇది తప్పు అని మీరు ఎలా చెప్తారు, ఆయన ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా ట్వీట్లు చేస్తూ వచ్చారు. మరి ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించి ఒక ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు ఎందుకు ఇండస్ట్రీ మాట్లాడలేదు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వచ్చారు, టీడీపీకి సంబంధించి ఆయన రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ వచ్చారు, అలాగే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా మాట్లాడుతూ వచ్చింది. ఏమని మాట్లాడుతూ వచ్చింది? అక్కడ రేవంత్ రెడ్డికి అక్షపూరితంగా ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసేయండి, ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టండి, ఇండస్ట్రీకి సంబంధించిన స్టూడియోలు కట్టండి, ఇక్కడ ఇండస్ట్రీకి సంబంధించిన సినిమాలు తీయండి. మరి ఇప్పుడు ఇదే మాట ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో, ఏదైతే పురంధేశ్వరి గారు చెప్పారో, ఏదైతే పల్లా రాజేశ్వర గారు చెప్పారో, అవన్నీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాయితీలు ఇస్తాము, మీకు విశాఖలో ఇళ్ల స్థలాలు ఇస్తాము, అక్కడ స్టూడియోలు కట్టుకోవడానికి ప్లేస్లు ఉన్నాయి, అవన్నీ ఇస్తామని చెప్పేసి చెప్పారు కదా. మరి ఇప్పుడు వస్తారా? కూటమి సర్కార్ అధికారంలో ఉంది కదా, కూటమి సర్కార్ అధికారంలో ఉంది కాబట్టి ఇండస్ట్రీ పెద్దలందరూ అక్కడికి వచ్చి ఇప్పుడు స్టూడియోలు కడతారా? అక్కడే సినిమాలు తీస్తారా? విశాఖను అభివృద్ధి చేస్తారా? తిరుపతిని అభివృద్ధి చేస్తారా? లేదా అమరావతి అనేటువంటి ఇప్పుడు ఒక ప్రతిష్టాత్మకంగా కూటమి సర్కార్ ఒక రాజధాని నిర్మిస్తుంది, మరి అక్కడ రాజధానిలో థియేటర్లు కడతారా? కట్టాల్సిన బాధ్యత అయితే ఉంది కదా. మరి ఇప్పుడు పిలుపునిచ్చారు కదా, ఇప్పుడు పిలుపునిచ్చినటువంటి పిలుపుకు సంబంధించి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపుకు సంబంధించి ఏంటి వ్యత్యాసం? ఏం వ్యత్యాసం ఉంది? ఇప్పుడు అదే రాజధానికి సంబంధించి ఉంది కదా, ఇప్పుడు అదే పరిస్థితులు ఉన్నాయి కదా ఏపీలో కూడా. ఇప్పుడు ఏమి అంతగా అభివృద్ధి జరిగింది అయితే అంత ఈ 6 నెలల్లో వచ్చినటువంటి మార్పు అయితే ఏం లేదు కదా. కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అప్పుడు అలా మాట్లాడారు, ఇప్పుడు ఇంత భిన్నంగా ఉన్నారు? రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకి ఎందుకు ఎవరు చప్పుడు చేయట్లేదు, ఎవరు ఏం మాట్లాడలేదు? అంటే ఇక్కడ హైదరాబాద్కి సంబంధించి స్టూడియోలు కావచ్చు, ఖచ్చితంగా ఇక్కడ వనరులు అయితే ఉన్నాయి, వనరులు ఏమని ఎవరు చెప్పట్లేదు, ఖచ్చితంగా ఉన్నాయి. కానీ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూడా అక్కడ ఉందని చెప్పేసి అప్పుడు అదే మాట మాట్లాడినప్పుడు, చిన్న సినిమాలకు అవకాశం ఇవ్వాలని చెప్పేసినప్పుడు, అంత వ్యతిరేకించినటువంటి ఇండస్ట్రీ, అంత వ్యతిరేకించి మాట్లాడినటువంటి ఇండస్ట్రీ ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి సామాన్య కార్యకర్తలందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు, సినీ అభిమానులందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఏపీకి సంబంధించి సినిమాకి సంబంధించిన స్టేక్ ఎంత ఉంటుందో కూడా మనకు తెలుసు. 2 తెలుగు రాష్ట్రాల్లో పోలిస్తే అంటే హైదరాబాద్ మినహాయిస్తే తెలంగాణకు సంబంధించి అది తక్కువ షేర్ ఉంటుంది, కానీ ఆంధ్రప్రదేశ్లో 60 to 70% షేర్ వస్తూ ఉంటుంది. మరి అక్కడ అభివృద్ధి చేయమని చెప్పేసి కోరినప్పుడు వ్యతిరేకించినటువంటి ఇండస్ట్రీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఏపీ వైపు చూస్తుంది? ఆయన ఇచ్చినటువంటి మినహాయింపు ఏంటి, ఇప్పుడు కూటమి సర్కార్ ఇస్తున్నటువంటి మినహాయింపులు ఏంటి అనేది కూడా అందరూ అడుగుతున్నటువంటి మాట. ప్రధానంగా రేవంత్ రెడ్డి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నా కూడా ఈ నిర్ణయానికి సంబంధించి ఎందుకు మాట్లాడలేదు? సిపిఐ సిపిఎం వాళ్ళు కావచ్చు, మిగతా పార్టీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఏదైతే రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి నిర్ణయం ఉందో అది కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సిపిఐ రామకృష్ణ గారు కావచ్చు, లేదంటే చాలామంది కూడా మాట్లాడుతూ వస్తున్నారు.
బెనిఫిట్ షోలు రద్దు చేయాలి, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన టికెట్ రేట్లు తగ్గించాలి. కొత్త సినిమా ఏదన్నా వస్తుందంటే, పెద్ద హీరో సినిమా వస్తుందంటే 600, 800, 1000 రూపాయలు టికెట్ ఉంటుంది. ఒక సామాన్యుడు ఎలా టికెట్ చూడాలి, ఒక సామాన్యుడు 1000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని వెళ్ళి సినిమా ఎలా చూడాలని చెప్పేసి వాళ్ళందరూ మాట్లాడుతూ వస్తున్నారు. మరి ఇదే పరిగణలోకి తీసుకొని ఇదే అంశాన్ని చర్చించి టికెట్ రేట్లు తగ్గించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నప్పుడు మరి ఎందుకు ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడలేదని చెప్పేసి ఇప్పుడు ప్రతి సామాన్య సంబంధించి, ఇండస్ట్రీకి సంబంధించి, సినిమా అభిమానం ప్రశ్నిస్తున్నటువంటి మాట. ఇదే పుష్ప సినిమాకి సంబంధించి ఏపీలో కూడా అనుమతులు ఇచ్చారు, బెనిఫిట్ షోలకు సంబంధించి ఇచ్చారు, టికెట్ పెంపుకు సంబంధించి ఇచ్చారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మినిమం 100 కోట్ల బడ్జెట్ ఉండాలి, ఏపీలో ఇంత షూటింగ్ పర్సంటేజ్ జరిగి ఉండాలి, ఖచ్చితంగా దానికి సంబంధించి 100 రూపాయలు, 50 రూపాయలు లేదా 200 పెంచుకోవడానికి అనుమతులు ఇస్తామని చెప్పేసి ఒక జీవో తీసుకొచ్చారు. ఇప్పుడు అదే జీవో ఇండస్ట్రీకి వరంగా మారింది. ఇప్పుడు అదే జీవోని కూడా చాలా సినిమాలకు సంబంధించి అప్లై చేసుకుంటూ వస్తున్నారు. ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం చేపట్టినటువంటి ఎన్డీఏ సర్కార్ కూడా, ఫిల్మోటోగ్రఫీ మినిస్టర్ కూడా, ఆయన కూడా ఇదే ప్రాతిపదికన ఇప్పుడు సినిమాలకు సంబంధించి పర్మిషన్ ఇస్తూ ఉన్నారు. అంటే అప్పుడు తప్పు చేశారని చెప్పేసి ఏదైతే మీరు మాట్లాడినటువంటి అంశం ఉందో ఇప్పుడు అదే మీకు వరంగా మారింది. అదే జీవోని మీరు వ్యతిరేకిస్తూ వచ్చారు, ఇప్పుడు అదే జీవో మీకు వరంగా మారి మీ సినిమాకు సంబంధించి కలెక్షన్లు పెంచుకునే పరిస్థితికి వచ్చాయి. ఖచ్చితంగా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా, పెద్దలు కావచ్చు ఎవరైతే ఉన్నారో, దీనికి సంబంధించి సమాచారం చెప్పాల్సిన బాధ్యత ఉంది. దీనికి సంబంధించి సినిమా ప్రేక్షకులకి సంబంధించి వాళ్ళు ఖచ్చితంగా సమాధానం అయితే